నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. 11 మంది ఎమ్మెల్యేలు మేము రాజీనామా చేస్తాము, ఒకవేళ గైర్ హాజరయ్యి అనర్హత వెయిట్ వేస్తే ఎన్నికలకు వెళ్తాము అని మాట్లాడారు జగన్. దాని మీద రఘురామకృష్ణరాజు కూడా 60 రోజులు కనుక రాకపోతే లీవ్ ఆఫ్ ఆప్షన్ అనేది ఉంటుంది, వివరణ తెలియజేయాలి అని ఆయన అన్నారు. ప్రతిపక్ష హోదా చాక్లెట్ కాదు ఇవ్వటానికి, అసెంబ్లీకి రండి, రాజీనామా చేసినా మాకేం ఇబ్బంది లేదు అని వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ మాట్లాడారు. ఎలా చూడొచ్చు? టైంపాస్ కోసం వాళ్ళు మాట్లాడడం, వీళ్ళు వినడం, వీళ్ళు చెప్పింది వాళ్ళు వినడం, వాళ్ళు చెప్పింది వీళ్ళు వినడం తప్ప అందులో నాకేం దాంట్లో అవుట్కమ్ ఏం కనపట్లేదు. ముందు అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు పెట్టి తిరగబడిపోతే అప్పుడు రాకపోతే అన్న దాని మీద ఎవరు డిబేట్ దేని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎప్పుడైనా సరే కవ్వింపు చర్యలకు అవతలలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం గమ్మున ఉంటారు కదా, సన్నాసి మాటలు ఎట్టు కూర్చోరు కదా రాజకీయ పార్టీలో. గ్యారంటీగా అతను ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి చెప్పాడు. ఎంత వరస్ట్ కేసు సినారీలో మీరు సస్పెన్షన్ దాకా వెళ్ళిపోతే 60 రోజులు సమావేశాలు పెట్టి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్కి ఇందులో కోర్టు జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి, ఏమైనా వస్తుంది? గ్యారంటీగా వస్తుంది జడ్జిమెంట్. వచ్చినప్పుడు వాళ్ళు చేయవలసిన పని అప్పుడు చేయాలి కదా, దానికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇంకోటి కూడా అన్నారు జగన్, ఏమన్నారు? ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సరైన సమయం ఇస్తామని కనీసం చెప్పటం లేదు. అదే కదా సార్, బీఏసీ సమావేశంలో సమయం ఇస్తామని చెప్పాలి. వచ్చి మేము అడుక్కుంటే కాదు కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ 11 ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ కింద కన్సిడర్ చేయండి వాళ్ళని. ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ చేసినప్పుడు మీకు మీ శాసనసభలోనే గౌరవ తెలుగుదేశం గెలిచినప్పుడే గౌరవ కాంగ్రెస్కి 26 స్థానాలకే పరిమితం అయినప్పుడు మీరు ఇచ్చిన సమయం మీద మాట్లాడుతున్నారు. ఈరోజు అపోజిషన్ స్టాటస్, సో అపోజిషన్ స్టాటస్ అనేది ఛాలెంజే కానప్పుడు ఆ రోజు 30 మంది ఎమ్మెల్యేలు కావాలి కావాలన్నది 26కి ఇచ్చేసారు కదా సార్. మనకి వాటికి కూడా చెప్తున్నా, ఏ కాన్స్టిట్యూషన్లో మీరు ఏ బుక్ అయినా రిఫర్ చేసుకోండి, ఆడ్ మ్యాన్ అన్న దాని మీదే మాట్లాడింది తప్ప అదర్ దాన్ కాన్స్టిట్యూషన్ చదవండి ఒకసారి. శాసనసభలో కానీ లేదా పార్లమెంట్లో కానీ ప్రజాస్వామ్యహితంగా గెలిచిన సభ్యులు రూలింగ్ గవర్నమెంట్ కాని వాళ్ళని ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయండి. దే హావ్ టు బి కాల్డ్ యాజ్ అపోజిషన్ అన్నారు. దానికి మీరు అపోజిషన్ స్టేటస్ ఇస్తే క్యాబినెట్ హోదా వస్తుంది, ఇవన్నీ ఆల్ యాడెడ్ ఫ్లేవర్స్. బట్ ఇక్కడ రైట్ నౌ అవన్నీ పక్కదిద్దాం. ప్రజా సమస్యల మీద అపోజిషన్ మాట్లాడడానికి సమయం ఇవ్వండి అంటున్నాం. ఇంతకుమింత కొత్త అప్రహెన్షన్స్లో జగన్మోహన్ రెడ్డి దానికి ఏమన్నాడు, అంత దాకా వచ్చినప్పుడు రాజీనామా కూడా మేము వెనకాడం అన్న కోణంలోనే చూడండి దాన్ని. ఏమవుతుంది అయితే చూశారు కదా, పులివెందులో ఒంటిమిట్ట ఎలక్షన్లు మీరు 11 నియోజకవర్గాలు, మిగిలిన 124 నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చి ఓటేస్తారు. దాన్ని మీరు ప్రజాస్వామ్యం కింద డిక్లేర్ చేసుకుంటే మాకే అభ్యంతరం లేదు, కంటిన్యూ అయిపోండి. ఆ పరిస్థితి ఉంటుందా? గ్యారంటీ కూడా డౌట్ మీకు. ఇప్పుడు 164 నేడు పీకి పందిరి వేస్తున్నారా, 175 గెలుస్తారు. 175 గెలిచి పెద్ద పందిరి ఏమైనా వేస్తారా? ఇవాళ గనులు కూడా ప్రైవేటీకరించేస్తున్నారట. వీళ్ళకి దేనికి ప్రభుత్వం అని నడపడానికి వీళ్ళకి కాకుండా పీపీపీ పద్ధతి ప్రతిదాన్ని ఒక ఆఫ్ చేసుకుని వెళ్తుంది. దానికి 175 టెండర్ ద్వారా ఇవ్వాలనుకుంటే కదా. మరి ఏమో సార్, మీకు నాకు తెలిసింది అవి వాళ్ళన్నీ. ఇప్పుడు మీరు ఇవన్నీ పకోడీ పేపర్లు శతశతరం కాకుండా ప్రజాశక్తి పేపర్ చదివితే కొన్ని విషయాలు ఖచ్చితంగా బయటకు వస్తున్నాయి, కంటెంట్స్. ఎందుకంటే ఎక్కచ్చిన జర్నలిజంలో ఎక్కడో దగ్గర కొంతమంది బతికుంటారు కదా, బతికున్న జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, రాస్తున్నారు రాత్రులు. వీళ్ళైతే దిక్కుమాల చిరతలపురం భజనలు చేసుకుని చావు బతిగా తెల్లారిపోతుంది. ఓవరాల్గా ఈ ట్రాన్సాక్షన్ మొత్తం అంతా రఘురామకృష్ణరాజు గారి ఫ్రస్ట్రేషను, అయ్యన్న పాత్రుడు గారి ఫ్రస్ట్రేషన్లు, గౌరవ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ స్థానాల్లో ఉండి ఇంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కాదు. కనబడిపోతేనే ఇంత పిచ్చెక్కిపోతున్నారు. సభకు వచ్చి మాట్లాడితే ఇంకెంత పరాకాష్ట ఉంటుందో ఆలోచించుకోండి. 164 ఉండి ఏడు చేయాలో తెలియక ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగి ఏడు చేయాలా? బిల్లులు పాస్ అవుతున్నాయి కదా, మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు ఆయన ఒత్తిడి రాకపోతేనేటి. అప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు వాకౌట్ చేసిన దగ్గర నుంచి దాదాపు 2 సంవత్సరాల 2.5 సంవత్సరాల పైన మిగిలిన 2.5 సంవత్సరాలు. అప్పుడు వైసీపీ ఎందుకు అనలేదు ఈ మాట? టైం వేస్ట్ అండి, ఏడు చేస్తారు. ఇంకో 4 గుంజుకుంటే గబాషి దిక్కు ఉండదు, అలాంటి పరిస్థితి ఉంటుందా అన్న మాటలు పట్టుకుని పెద్దాన్ని చూసావు. నువ్వే అన్నావు కోడిగుడ్డు మీద వెంట్రుకలు బీగుతానని కూర్చుంటే ఎవడేది చేస్తాడు? ఎవరు అసలు కోడిగుడ్డు కూడా పెట్టుకోమన్నాడు, మీ వెంట్రుకలు కూడా బేకమన్నాడు. మీ పని మీరు చేయండి బాబు. 164 గెలిచారు, 21 100% స్ట్రైక్ రేట్ అన్ని పెట్టకథలు అయిపోయాయి కదా, పని చేయండి అంటున్నారు. పని తప్ప ఆ ఒకటి తప్ప అన్ని చేస్తున్నారు. మరో అంశం చూసుకుంటే కేఎస్ ప్రసాద్ గారు, ఇందులో అవసరం అనేది వేరేది. ఒకడు ఓజీ సినిమా రిలీజ్ ఫంక్షన్ కత్తెట్టుకుని తిరిగాడు. ఇదే డిప్యూటీ స్పీకర్ ఏమని కత్తెట్టుకోవడం ఏంటంటే ఓజీ అంటే ఏంటి?
ఒంటరిగా గెలవలేనివాడు అని అర్థం. ఒంటరిగా గెలవలేనివాడు కత్తెట్టుకుంటాడు, కటారెట్టుకుంటున్నాడు. మీరు చెప్పారా, ఎవరు చెప్తున్నారండి? సోషల్ మీడియా అంతా ట్రావెల్ అవుతుంది. నేను చెప్పాను కూడా అనుకో, నాకు కూడా అదే కనపడింది. కత్తెట్టుకుని అర్ధరాత్రి గుడ్డోళ్ళ కలజోడెట్టుకుని తిరుగుతుంది. ఏంట్రా బాబు ఈ శతవారం అసలే కళ్ళు కనబడు. నేను నాకు ఆ సెక్యూరిటీకి త్రుట్లో తప్పింది, లేదా కన్ను లేచిపోయింది నన్ను తిప్పింది ఇప్పటికి. అవి పనికొచ్చిన పనులు మనకి అవసరమా? అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల పరిరక్షకులు అంటారు. ఇదేంటి వర్షం వస్తే ఫంక్షన్ ఇంపార్టెంట్ తడవండి రా మన్నోడు ఆపేది అంటాడు ఒకడు. ఈవిడవుతాడు వర్షమే పడుతుంటే. వెర్రి విధాలు ఉన్నప్పుడు ప్రజలు ఏం చేయలేకపోతే నిస్సాయ స్థితిలో ఉంటున్నారంటే ఈ వెర్రోళ్ళని పట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. వెర్రోడికి దేని మీద లోకం ఉంటుంది, అదే లోకం వెళ్తుంది. అంతకుమించి నాకేం కొత్తదనం కొత్తగా ఏమీ కనబట్టలేదు. స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఏమో అపోజిషన్ ఇద్దామా వద్దా, ఇవ్వద్దు ఇవ్వం అని ఒక పంచాయతీ. ఎవడు కాలే టైం ఏంట్రా పోయి వచ్చే సమస్యల మీద మాడతారు. సమయం ఇవ్వకుండా ఈ చెత్త మాకెందుకు, అదొక హ్యూజ్ డిబేటు. ఈ సాయంత్రం ముసలోళ్ళు ఏమో ఎగ్గొట్టుకుని మరీ వచ్చేస్తారు. చచ్చిచ్చే అసలు ఎలాగేస్తారు అనుకున్నారు. అసలు పిట్ అని ఏట్రా మీరు ఇచ్చేట ఇవ్వకపోతారు. సమస్యలు రావి అన్నీ మీరే. కలెక్టర్ సమావేశం పెడతారు, యూరియా తూచ్ ఈసారి వదిలేద్దాం, నెక్స్ట్ టైం బాగో విజనరీ ఎంత చూపిద్దాం, మనం ఒక ప్రణాళికాబద్ధంగా చేద్దాం. కలెక్టర్ గారు మీరే ఏడు చేస్తారు. కలెక్టర్ యూరియా బస్తా ఉంటే ఇస్తాడు, ఇవ్వకపోతే